Book of Psalm is considered to be unique at least for 5 reasons. ఈ కీర్తనల గ్రంథము కనీసం 5 కారణాలను బట్టి ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా పిలువబడుతుంది. Reason number 1, it is called the Bible in the Bible, which is a mini Bible in the Bible. కాబట్టి మొదటి కారణం ఏంటంటే ఇది బైబిల్లోనే మరొక బైబిల్, అంటే ఒక చిన్న బైబిల్ గ్రంథంగా పిలుస్తారు. Because as the Bible deals with the creation unto the sovereignty of God, everlasting kingdom, the book of Psalms spread from eternity to eternity. బైబిల్ గ్రంథము ఈ రీతిగా దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క సార్వభౌమత్వము, ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతుందో ఆ రీతిగా కీర్తనల గ్రంథము కూడా శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి సంగతుల గురించి మాట్లాడుతుంది. So the book of Psalm deals with bandwidth of eternity to eternity. కాబట్టి ఇక కీర్తనల గ్రంథం చూసినప్పుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి కాల పరిమాణం అంతట్లో కూడా ఉన్న సంగతుల గురించి దీంట్లో రాయబడ్డాయి. It is very crispy, crystalline, clear, candid display of the Christ is beginning and is eternity. కాబట్టి కీర్తన గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఎంతో సంక్షిప్తమైనటువంటి విధానాల తలంపులు దాంట్లో ఉంటాయి, ఎంతో స్పష్టమైనటువంటి విధానాల్లో క్రీస్తు ప్రభువాన్ని గూర్చినటువంటి సంగతులు నిత్యత్వానికి వరకు కూడా ఉన్నటువంటివన్నీ ఎంతో చక్కటి విధానంలో దీంట్లో రాయబడ్డాయి. And second reason as to why we consider the book of Psalms is unique is this, that this is considered to be the third longest book in the Bible. రెండవ కారణం ఎందుకు కీర్తనల గ్రంథము ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా పిలువబడుతుందంటే ఇది 3వ అతి పెద్ద పుస్తకంగా పిలువబడుతుంది. మొదటిది it's on the basis of the size. అది ఎంత అధ్యాయాలు ఉన్నాయనేటువంటి దాని మీద ఆధారపడుతూ ఉంది. And thirdly, this book is considered to be unique because it is the most cited book in the New Testament. మూడవదిగా క్రొత్త నిబంధనలో చూసినప్పుడు మరి ఎక్కువగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వచనాల్ని ఎత్తి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి పుస్తకము. Name it any citation we come across in the book of New Testament, usually we will deal with the book of Psalms. కాబట్టి క్రొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క వచనాలు ఏవైనా ఎత్తి చెప్పారని మనం చూసినప్పుడు ఏ వచనమైనా కావచ్చు, ఎక్కువగా కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకోబడేటువంటివే మనకు కనబడతాయి. And fourthly, we have envelope Psalms in the book of Psalms. కాబట్టి నాలుగవదిగా చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు It starts with the same phrase and ends with the same word. అదే మాటతో ఆరంభమవుతుంది, అదే మాటతో ముగించబడేటువంటి కీర్తనలు ఉంటాయి. Say for example Psalm 122, I was glad when they said unto me, let's go to the house of the Lord. ఉదాహరణకి కీర్తనల గ్రంథము 122వ కీర్తన, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. And the last words also ends with the house of the Lord. తర్వాత చివరి మాట కూడా దేవుని యొక్క మందిరంతోనే ముగించబడుతుంది. And same is the case with Psalm 103, first verse and the last verse, praise ye the Lord all my soul. అదే రీతిగా కీర్తన 103లో మనం చూసినప్పుడు యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నతించమనే మాటతో ఆరంభమవుతుంది, అదే మాటతో ముగించబడుతుంది. And we also see in Psalm 150, praise ye the Lord, and last also praise ye the Lord. అదే రీతిగా మనం చూస్తాం కదా, కీర్తన 150లో యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాటలతో ఆరంభమవుతుంది, యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగించబడుతుంది. So this format is known as a envelope format in the book of Psalms and exclusively found to occur in this book time and again. కాబట్టి ఈ విధానంలో ఉండేటువంటి కీర్తనలని ఎన్వలప్ సామ్స్ అంటారు. ప్రత్యేకంగా ఇవి కీర్తనల గ్రంథంలో మాత్రమే కనబడతాయి. So until now we have considered at least 4 reasons as to why the book of Psalms is considered to be unique. కనీసం ఇప్పటి వరకు కూడా కీర్తనల గ్రంథం ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అనేది 4 కారణాలని మనం చూస్తూ వచ్చాం. Number 1, it's a mini Bible in the Bible. మొదటి కారణము ఇది బైబిల్లోనే ఒక చిన్న బైబిల్. Number 3, the Bible scholars believe that this is the third longest book in the Bible. తర్వాత చూసినప్పుడు బైబిల్ గ్రంథములో ఇది 3వ అతి పెద్దదైనటువంటి పుస్తకం అని బైబిల్ పండితులు అంటారు. And thirdly, it is the most cited book in the New Testament. మూడవదిగా క్రొత్త నిబంధనలో దీని వచనాలు ఎక్కువగా ఎత్తి చెప్పబడినటువంటి పుస్తకం ఇది. And fourthly, we have many envelope psalms embedded in the book of Psalm. నాలుగవదిగా కీర్తనల గ్రంథములో అనేకమైనటువంటి కీర్తనలు ఏ మాటతో ఆరంభమవుతాయో అదే మాటతో ముగించబడేటువంటి కీర్తనలు ఉన్నాయి. And fifthly, we have an all-time sweet psalm which is considered to be the diamond and the oasis of the book of the Psalm, which is our topic
Psalm 23. ఐదవదిగా చివరిగా చూసినప్పుడు అన్నిటికంటే మధురమైనటువంటి కీర్తన, అది ఎడారిలో ఒక వజ్రము లాంటి ఒక కీర్తన. మనకి ఇప్పుడు పరిచయముగా ఉన్నటువంటి అంశము, మూలాంశము కీర్తన 23. It's a oasis in the desert. అది చూడండి, ఎడారిలో సెలయేరు లాంటిది. It flows every time, no matter what the occasion is. కాబట్టి ఎలాంటి సందర్భమైనప్పటికీ కూడా అది ప్రవహిస్తూనే ఉంటుంది. Bible scholars believe that this psalm is fit for all the occasions, no matter what the occasion is. That starts from birth all the way down to death. కాబట్టి బైబిల్ పండితులు ఏం నమ్ముతారంటే, ఈ కీర్తన చూసినప్పుడు అన్ని సందర్భాలకు తగినటువంటి కీర్తన, జన్మతో ఆరంభిస్తే మరణం వరకు కూడినటువంటి సంగతులు, అంశాలు అందులో ఉన్నాయని. And so many read this psalm when there is a birthday and also there is a death day. అనేకులు జన్మదిన సందర్భంలో కీర్తన చదువుతారు. అదే రీతిగా ఎవరైనా మరణించిన సమయంలో సైతము ఈ కీర్తన చదువుతారు. So we are so fortunate to have this psalm, and especially the theme for this youth camp. కాబట్టి యూత్ క్యాంప్ కొరకే ఈ కీర్తన మనకు అంశముగా ఉండమను నిజముగా మనకెంతో ఆధిక్యత ఇది. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. We have started to glean some of the truths pertaining to the shepherd and his divine virtues based on Psalm 23. కీర్తన 23ను ఆధారం చేసుకొని కాపరి యొక్క కొన్ని దైవికమైనటువంటి సుగుణాలని పరగవేరుకునేటువంటి ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాం. Number one, we should have a personal relationship with the shepherd, which we call it as salvation. మొదటిది, కాపరితో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉండాలి. దాన్ని రక్షణ అని మనం అంటాం. Secondly, we have to feed on the green patches of the shepherd. We call it as a scripture feeding. రెండోదిగా, కాపరి యొక్క పచ్చిక గల చోట్లు మనం మేత మేసేటువంటి వారుగా ఉండాలి. దాన్ని లేఖనాలతో మనం పోషించబడటం అని అంటాం. And thirdly, the paths of the righteousness for his name's sake are led by the shepherd, which we term it as a submission to his paths. మూడోదిగా, కాపరి నడిపించేటువంటి నీతి మార్గాల్లో మనం నడుచుకున్నటం అంటే ఆయన మార్గాలకి విధేయత మనం చూపించటం అనే సంగతి మనం చూసాం. Fourthly, we have a protection. Although we walk in the valley of shadow of death, his staff and rod shall always be with us in order to comfort. నాలుగవదిగా, గాఢాంధకారపు లోయలో మనం సంచరించినప్పటికీ కూడా ఆయన కర్ర, ఆయన దుడ్డు కర్ర, దండం మనకు తోడుంటాయి. కాబట్టి భద్రత, క్షేమం మనకు ఉంటుందని మనం చూసాం. As we told you yesterday, that walking through this valley of shadow of death is a very short time. It's not a permanent at all. We are not going to dwell, stay, reside, lay down in the valley of shadow of death. కాబట్టి నిన్నదినాన్ని చెప్పినట్లుగా ఈ యొక్క గాఢాంధకారపు లోయలో ఉండేటువంటి ఆ సమయము అది కదిలి సంచరించి వెళ్ళిపోయేటువంటిది కానీ, అక్కడే మనం నిల్చునడం కానీ, అక్కడే ఉండిపోవడం కానీ, ఎక్కువసేపు అలాగే మనం ఉండేది కాదది. So we praise God for that. This valley of shadow of death would also elapse in our Christian pilgrimage. కాబట్టి దేవునికి స్తోత్రము. మన క్రైస్తవ యాత్రా ప్రయాణంలో ఈ గాఢాంధకారపు లోయ అనేటువంటి అనుభవం కూడా ఒక దినాన ముగించబడుతుందని దేవునికి స్తోత్రం.